దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఎలోహిం టీవీ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. జీవము కలిగిన దేవుని కృపావర్షం మనందరిపై సమృద్ధిగా కురియునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు. వాక్యము మీదై ఉన్నది, వినివారు నీ బిడ్డలై ఉన్నారు. వాక్యమును ప్రత్యక్షత గల ఆత్మను మీరు మాకు దయచేయండి. నా నోటికి బోరుగా ఉండండి. మీరే మాట్లాడండి ప్రభు. నీకు వందనాలయ్యా. ఆత్మదేవా, నీ సహాయాన్ని కోరుకుంటున్నాము నాయన. కనికరించమని వేడుకుంటున్నాము తండ్రి. నీకు వందనాలయ్యా. ఈ వాక్య భాగముల ద్వారా నా తండ్రి అయ్యా, మీరు మాట్లాడుతున్న విధానం కొరకై నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ సమస్త జ్ఞానమునకు మించిన మీ సమాధానమును మాకు అనుగ్రహించి నీ నామానికే మహిమ, ఘనత, ప్రభావములు పొందుకోమని యేసు పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. పాట పాడుకుందాం. కల్వరిలో నీ కోసమే బలియాయను యేసు ప్రభు. కల్వరిలో నీ కోసమే బలియాయను యేసు ప్రభు. కనులార వీక్షించవా, మనసార యోచించవా, నిలువెల్ల శ్రమ నొంది భరించెను, తప్పించి కనుమూసెను. నిలువెల్ల శ్రమ నొంది భరించెను, తప్పించి కనుమూసెను. కల్వరిలో నీ కోసమే బలియాయను యేసు ప్రభు. ప్రభునందు పాపము లేదుగా, ప్రభు నోట కపటము లేదుగా, పాపము ఎరుగడుగా, పావన చరితుడుగా, నీ పాపములకై అరుదించె ఇలలో భరించె నీ శిక్షను. కల్వరిలో నీ కోసమే బలియాయను యేసు ప్రభు. ముండ్ల మకుటము కొట్టిరిగా, కొరడాలతో దేహము చీల్చిరిగా, మోపిరి భారమును ఊసిరి నీచముగా, స్రవించె రక్తంబు ప్రవహించెను, నీ పాపం కడుగుటకే. కల్వరిలో నీ కోసమే బలియాయను యేసు ప్రభు. మరణించెను యేసు ప్రభు, కంపించెను ధరా దివి సూర్యుడు, సాతానుని ఓడించెను, సమాధిని జయించెను, పరలోకమునకేగే యేసు ప్రభు, సిద్ధపరచె నిత్య జీవము. కల్వరిలో నీ కోసమే బలియాయను యేసు ప్రభు. నమ్మక దాటిపోయేదవా, నరకాగ్నిగుండమో చేరెదవా, ఎలాగున సహింతువో, ఎంతెంతగాన ప్రలాపింతువో, ఇప్పుడైన నమ్మము యేసు ప్రభున్, పరలోకము నిన్ను చేర్చును. కల్వరిలో నీ కోసమే బలియాయెను యేసు ప్రభు.
కనులార వీక్షించవా, మనసార యోచించవా, కనులార వీక్షించవా, మనసార యోచించవా, నిలువెల్ల శ్రమ నొంది భరించెను, తప్పించి కనుమూసెను. నిలువెల్ల శ్రమ నొంది భరించెను, తప్పించి కనుమూసెను. కల్వరిలో నీ కోసమే బలియాయను యేసు ప్రభు, కల్వరిలో నీ కోసమే బలియాయను యేసు ప్రభు. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. 6వ దినముగా మల్కు చెవి నరుకుటను గురించి జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు మన అంశభాగం మల్కు చెవి నరుకుట. సీమోను పేతురు వద్ద కత్తి ఉండినందున అతడు దాన్ని చూచి ప్రధాన యాజకుని దాసుని కొట్టి అతని కుడి చెవి నరికెను. ఆ దాసుని పేరు మల్కు. ఈ భాగము యోహాను సువార్త 18వ అధ్యాయము 10-11 వచనాల్లో మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మల్కు అనగా నా రాజు రాజ్యము అని అర్థం చేసుకోవాలి మనం. హెబ్రీలో మల్కుట్ అంటారు, గ్రీకులో మలాకోస్ అంటారు. శిష్యుడైన యోహాను ప్రధాన యాజకుని కుటుంబమును బాగా ఎరిగిన వాడై ఉండవచ్చును. అందుకే యోహాను మల్కు పేరు ప్రస్తావించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మిగతా రచయితలు మరి ఆ పేరును ప్రస్తావించినట్లుగా లేదు. కనుక మనము జ్ఞాపకం చేసుకుంటే మత్తయి సువార్త 26:51లో ఒకడు ప్రధాన యాజకుని దాసును కొట్టి వాని చెవి నరికెనని మరి మత్తయి సువార్తలో వ్రాయబడి ఉంది. మార్కు సువార్తలో అయితే ఒకడు కత్తి దూసి ప్రధాన యాజకుని దాసును కొట్టి వాని చెవి నరికెను అని వ్రాయబడినట్లుగా చూస్తూ ఉన్నాం. లూకా సువార్త 22:50-51 వచనాలు చూస్తే లూకా వైద్యుడు కాబట్టి అతని చెవిని ముట్టి బాగు చేసినట్లు వ్రాసిన కనుక అది అతని కుడి చెవి అని కూడా వాక్య భాగంలో వ్రాయబడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మానవ శరీరంలో 78 భాగాలు ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ముఖ్యమైనవి ఏంటి అని అంటే గుండె, మెదడు, కిడ్నీలు, లివరు, ఊపిరితిత్తులు. మన చెవులు 2 రకాలుగా పనిచేస్తాయి. ఒకటి వినటానికి, 2 తిరిగి సమాధానం చెప్పటానికి. చెవి 3 ఎముకలతో నిర్మాణమై ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. చెవి తెగితే 2-3 రోజుల్లో స్వస్థత కలుగుతుంది. కానీ పొరపాటున చెవి కట్ అయితే, తెగి పడిపోతే దాన్ని 30 నిమిషాల్లోగా ఆపరేషన్ చేసి అతికించవచ్చు. 30 నిమిషములు కనుక దాటిపోతే అది మృతమై కుళ్ళిపోతుంది. కనుక పరిశుద్ధుడైన యేసు మల్కు చెవిని అరగంట లోపే దాన్ని అతికించినట్లుగా చూస్తూ ఉన్నాం. ఒకవేళ అది కుళ్ళిపోయినా సరే దాన్ని బ్రతికించి అతికించగల సమర్థుడు మన యేసయ్యని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకనంటే మరణించిన వారిని సమితము బ్రతికించిన వానికి ఇది అసాధ్యమేది కాదు. లాజర్ను మనము జ్ఞాపకం చేసుకుంటే చనిపోయి 4 దినములు అయిపోయి కుళ్ళిపోయి సమాధి చేయబడి కుళ్ళిపోయిన ఆ శరీరాన్ని 4 దినముల తర్వాత బ్రతికించినట్లుగా చూస్తూ ఉన్నాం. ఆ 4 దినముల తర్వాత ఎందుకు బ్రతికించాడు అని, 4 దినములు దేవుడు ఎందుకు ఆలస్యం చేశాడు అనేది మనం జ్ఞాపకం చేసుకుంటే వాళ్లకు ఒక ఆచారం ఉండేది. ఎందుకంటే 3 దినములు కూడాను ఆత్మ క్రిందే తిరుగుతుందని, మరలా వచ్చి కలుస్తారని, ఆ రీతిగా వాళ్ళందరికీ కూడాను ఆ అపోహలో ఉన్నారు. కనుక యేసయ్య 4 దినములు కూడా ఆలస్యం చేసి ఆయన చనిపోయాడన్న వార్త తెలిసి కూడా ఆయన రాకుండా 4వ దినమున వచ్చి దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు అనేది అక్కడ నిరూపించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. వారు ఆ సమాధి రాయిని తొలగించమన్నారు. ఆ సమాధి రాయిని యేసయ్య దొర్లించవచ్చు కదా. యేసయ్య దొర్లించలేదు, కానీ మనుషులకు అప్పగించాడు. ఆ మనుషులకి ఏం చెప్పాడంటే ఆ సమాధి రాయిని దొర్లించండి అన్నాడు.
ఆ సమాధి రాయిని దొర్లించిన తరువాత యేసయ్య మరి ఆయనను లాజరు బయటికి రమ్మని పిలిచాడు. ఆయన ఆకాశము తట్టు కన్నులెత్తి దేవునికి స్తోత్రము చెల్లిస్తూ ఆయన అక్కడ కన్నీరు విడిచినట్లుగా కూడా మనము చూస్తూ ఉన్నాం. ఆయన ఆ రీతిగా మరి లాజరును బ్రతికించి ఉన్న దేవుడు కనుక ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఆ తలుపు తీస్తే మరి కంపు కొడుతుంది, 4 దినములైంది, వాసన వస్తుందని వాళ్ళందరూ అన్ననా కూడా ముందు ఆ రాతిని తొలగించమన్నాడు. మనుషులు చేయగలిగింది రాతిని తొలగించటమే కానీ మనిషిని బ్రతికించటం దేవుని చేతిలో లేదు అని అక్కడ నిరూపించటానికి రాయి దొర్లించటం మాత్రం మనిషికి ఇచ్చాడు. ఆయనను బయటికి తీసుకునే పనిని యేసయ్య చేశాడు. ఇంత చేసిన దేవునికి మనం ఏం చెల్లిస్తున్నాం? ఆయనకి ఏది కూడా అసాధ్యం కాదు అని అక్కడ నిరూపించినట్లుగా మలుకు చెవిని కూడా అర్ధగంట లోపే ముగి మరి అతికించి బాగు చేసినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రభువును అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు పేతురు ఎంతో కోపాన్ని మరి ఉపయోగించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఆ కోపము కట్టలు తెంచుకుని వచ్చినట్లుగా కూడా మనము చూస్తున్నాము. అది అతని విశ్వాసం, నిజమైన శిష్యరికము సూచిస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. పేతురు అతను చంపాలనే కత్తి దూశాడు. అది పొరపాటున తప్పిపోయి చెవి మీద పడి అది తెగినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అసలు పేతురు మొదటి నుండి కోపం, ఆవేశం, దుడుకుతనం ఉన్న శిష్యులలో మొదటివాడుగా మనకు కనబడుతూ ఉన్నాడు. యేసు చివరకు సన్హెడ్రిన్ సభ వరకు ప్రయాణించిన వాడు. శిష్యులందరూ పారిపోయినను పేతురు మాత్రం పారిపోకుండా ఉన్నాడు. కారణం శిష్యత్వపు విలువ పేతురులో మనము చూడగలుగుతూ ఉన్నాం. అందుకే పేతురు అంటే ప్రభువునకు ఇష్టంగా కనబడుతుంది. పేతురును తొందరపడకు, పేతురును నేను కోరుకుంటే 12,000 వ్యూహ సైన్యాన్ని తండ్రి పంపలేడా? ఒక వ్యూహ సైన్యం అంటే 6,000 మంది, 12,000 వ్యూహాలు అంటే 12 × 6 72,000 వ్యూహ సైన్యాన్ని పంపలేడా అని మరి అక్కడ పేతురుతో అంటున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. సైన్యం ప్రాణం తీయటానికి కాదు, ప్రాణం పెట్టడానికి అని గ్రహించాలి. కత్తి ద్వారా సాధించలేనిది కరుణ ద్వారా సాధించవచ్చునని దేవుడు అక్కడ రుజువు చేసినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. కత్తి పట్టిన వాడు కత్తితోనే మరణిస్తాడు. హింస మరింత హింసకు దారి తీస్తుంది కనుక హింస మార్గంలో యేసు వెళ్ళి ఉంటే ఈ రక్షణ ప్రణాళిక అనేది జరగకుండా ఉండేది. యూదులు కూడా ఆయన నమ్మేవారు కాదు. యేసును వారు బంధించి హింసించి సిలువ వేసి చంపాక ఆ పట్టణం 40 సంవత్సరంలోనే నాశనమైంది. తమ కుటుంబాలన్నీ కూడా చెల్లాచెదురైనట్లుగా మనము చూస్తూ ఉన్నాం. దేవునిని నిరపరాధిగా ఉన్న వ్యక్తిని అప్పగించారు, సిలువ వేశారు. ఆ సిలువ మీద చంపినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. యేసయ్య ఆ రీతిగా నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మల్కు చెవి మనకు సజీవ సాక్ష్యముగా మనకు నిలుస్తున్నట్లుగా ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇప్పటికీ కూడా అది సజీవంగా మనకు సాక్ష్యం ఇస్తూ ఉన్నది. తెగిన గాయాలు, విరిగిన ఎముకలు, కుళ్ళిన శవాలు, వంగిన నడుములు, గ్రుడ్డి కళ్ళు, పక్షవాయు రోగులు మొదలగు స్వస్థపరిచిన యేసు ఆ చెవిని చూపిస్తూ మనకు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఆ చెవిని బాగు చేసిన వ్యక్తి ఎన్నో రీతిలుగా దేవుడు బాగు చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. పుట్టి గ్రుడ్డివాడిని బాగు చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. రోడ్డు ప్రక్కనే ఉండి అరుస్తూ ఉన్నాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించు, నన్ను దాటిపోవద్దని ఆయన కేకలు వేస్తూ ఉన్నప్పుడు ఆ కేకలు విన్న దేవుడు ఆగిపోయినట్లుగా చూస్తూ ఉన్నాం. నీవు కూడా ఈ వాక్యం వింటున్న నీవు, దావీదు కుమారుడా నన్ను కరుణించు, నన్ను దాటిపోవద్దయ్యా, నా యొద్ద నిలిచి నాయన నా ప్రార్థన ఆలకించమని నువ్వు ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండాలి. పక్షవాయువు రోగిని బాగు చేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. నడుము వంగిపోయిన స్త్రీని బాగు చేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం.
విరిగిన ఎముకలను బాగు చేసిన వ్యక్తిగా మనము చూస్తూ ఉన్నాం. కుళ్ళిపోయిన శవాన్ని బాగు చేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కుళ్ళిపోయిన శవాన్ని బ్రతికించినట్లుగా చూస్తూ ఉన్నాం. ఆయన ఏదైనా చేయగలడు, వాటిని నూతనపరచగలడు. కనుక ఈ మల్కు చెవిని మనము జ్ఞాపకం చేసుకుంటే మనకు ఈ దినము వరకు కూడాను బైబిల్ గ్రంథంలో సజీవ సాక్ష్యంగా నిలిచి ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కనుక స్వస్థపరిచిన యేసును చూపుతూ సాక్ష్యం ఇస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అవే సజీవ సాక్ష్యాలుగా మనకు కనబడుతూ ఉన్నాయి. క్రీస్తు శకం 4వ శతాబ్దంలో మల్కు సిరియా ఆసియాలో జీవించి 396 సంవత్సరంలో ఇతడు పరిశుద్ధ మల్కూసు రాజుగా జీవించి చనిపోయినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే ప్రభువు తనను స్వస్థపరిచాడో ఆ రోజు నుండే యేసును నమ్మి ప్రధాన యాజకుల చీకటి నుండి యేసు వెలుగులోనికి వచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మారు మనసు పొంది క్రీస్తుకు సాక్షిగా ఉన్నాడు. అందుకే కాథలిక్ సంఘపు వారు అతనిని పరిశుద్ధుల సమూహంలో చేర్చి పరిశుద్ధ మల్కూసు రాజుగా పిలుచుకుంటారు. ఇంతకు మించి మల్కు చెవి సాక్ష్యము ఇంకా ఏం కావాలంది మనకి? ఇదే మనకి ఇలాగన సాక్ష్యం ఇస్తూ ఉంది. కనుక మనము జ్ఞాపకం చేసుకోవాలి. మనము ఏ రీతిగా ఉంటున్నామనేది మనం ఒకసారి దేవుని సన్నిధిలో పరీక్ష చేసుకోవాలని దేవుడు మనకు హెచ్చరిక చేస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. దీనిలో మనం ఒక ఉపమానాన్ని తెలుసుకోవచ్చు. నాకు తెలిసిన ఒక సోదరుడు చెవి దురద పుట్టినప్పుడల్లా బైక్ తాళంతో త్రిప్పి ఉపశమనం పొందుతూ ఉండేవాడు. ఒకసారి బలంగా త్రిప్పాడు. అది చెవి కర్ణబేరి పగిలి రంధ్రం పడి రక్తం ఆగకుండా కారిపోయింది. వెంటనే హాస్పిటల్కి వెళ్ళి ఆపరేషన్ చేయిస్తే 58,000 రూపాయలు ఖర్చు అయినట్లుగా చూస్తున్నాం. ఎన్నో రోజులకు కానీ ఆ బాధ తగ్గలేదు. చెవిలో ఏవి పడితే అవి పెట్టి త్రిప్పకూడదు. దెబ్బతింటే డబ్బులు మనము ఎన్నో వదిలించుకోవాల్సి వస్తుంది. కనుక స్పాట్లో స్వస్థపడటానికి యేసు నీ దగ్గరే ఉన్నాడనే నమ్మకం నీలో లేదు. కనుక డాక్టర్ మీద ఉండిన నమ్మకం కంటే యేసుపై నమ్మకం తక్కువ. కనుక అందుకు యేసుపై నమ్మకం ఉంచి రాలిన చెవినైనను ఏ రోగమైనను ఆయన ద్వారా స్వస్థత పొందాలని దేవుడు మనకు హెచ్చరిక చేస్తున్నాడు. అదే నిజమైన సాక్ష్యంగా మనకు ఉంటున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. దేవుడు ఈ రీతిగా మనతోటి మాట్లాడుతూ ఉన్నాడు. ఇవన్నీ కూడాను బైబిల్లో సజీవ సాక్ష్యములుగా మన జీవితాల్లో మనలను సరిచేసుకోవటానికి ఇవి కనబడుతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మల్కు చెవిని బాగు చేసిన దేవుడు నిన్ను నన్ను కూడా బాగు చేయటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నువ్వు ఏ స్థితిలో ఉండినా ఆ స్థితిలో నుండి నువ్వు బయటికి రావటానికి నువ్వు యేసయ్య దగ్గరకు వస్తే, మల్కు చెవి నరకబడిన తర్వాత, ఆయన ఆరోగ్యవంతుడు అయిన తర్వాత, అది బాగు చేయబడిన తర్వాత ఆ చీకటిలో నుండి వెలుగులోనికి ఆయన యేసయ్య పనిలోనికి ఆయన వచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. యేసుని విశ్వసించాడు. ఆచారములు సంప్రదాయములన్నింటినీ వదిలిపెట్టాడు. యేసయ్యతో కలిసి యేసుని మరి ప్రకటించుటకు ఆయన కూడా సాధనమైనట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఆయన మారు మనసు పొంది క్రీస్తుకి సాక్షిగా ఉన్నట్లుగా మనకు దేవుడు తెలియజేస్తున్నాడు. నీ జీవితము నా జీవితం ఎలా ఉందో ఒకసారి మన జీవితాలను మనము సరిచేసుకునేవారిగా ఉండాలని దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. దేవుడు ఆ రీతిగా నీతో నాతో మాట్లాడుతూ ఉండగా నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నావు, ఏ పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు, ఎలా ఉండినా ఎలా ఉన్నవాడివి అలాగున దేవుని సన్నిధికి దేవుని యొద్దకు కనుక నీకు వస్తే నిన్ను సమస్తమును నీలో ఉన్న ప్రతిదానిని కూడాను తీసివేసి నిన్ను సరిచేసి ఆయన బిడ్డగా వాడుకోవటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. కనుక నీవు నేను కలిసి దేవుని సన్నిధిలో ఉండి ఆయనతో సహవాసం చేస్తూ ఆయనకు సాక్షులుగా మనము జీవిద్దాం. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడయ్యండి నడిపించునుగాక. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం.
పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలయ్యా. ఇటు స్థితి కొరకై నీకు వందనాలు. మీరు కార్యం చేయండి ప్రభా. నీ కృపతో మమ్మల్ని కనికరించండి అయ్యా. మలుకు చెవిని బాగు చేసిన దేవుడవు, మమ్మల్ని బాగు చేయటకు ఇష్టపడుతున్నావు అయ్యా. బాగుపడిన తర్వాత ఆ చీకటిలో నుండి నాయన వెలుగైన నీ యొద్దకు నాయన పరిగెత్తుకుని వచ్చాడు ప్రభా. రక్షణ పొందాడు ప్రభా. నీ బిడ్డగా జీవించాడయ్యా. అటు రీతిగా నాయన మా కుటుంబాల్లో ఉన్న ప్రతి ఒక్కరిని నాయన మీరు నాయన రక్షించుకొని నీ బిడ్డలుగా జీవించి నాయన నీకు సాక్షులుగా ఉండుటకు నాయన మమ్మలను సిద్ధపరిచి మీ నామానికే మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని యేసు పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.